హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేశారు. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి భర్తీ చేయబోతున్నారు. మొత్తం 4 విడతల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తూ ఉంటే ఇందులో అక్టోబర్ 15, 2026 తర్వాత పాఠశాల లేదా ఇంటర్ విద్యకు సంబంధించి 3,004 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఈ 3,004 పోస్టులలోనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉండబోతోంది. అక్టోబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల కాబోతోంది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా 2,535 పోస్టులను మరి అక్టోబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఉపాధ్యాయ కూలీల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అక్టోబర్ నెల కీలకం కానుంది. 2,535 పోస్టులతో డిఎస్సి అక్టోబర్ 15న విడుదల కానుంది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలను కూడా ఇందులో చేర్చినట్లు సమాచారం. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ఈ నియామకాలు చేపట్టనుంది అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. ఇందులో మనం గమనించినట్లయితే స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి పోస్టులతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. కాబట్టి స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలను మనం ఒకసారి ఎన్ని ఉన్నాయి అనేది గమనించినట్లయితే మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటు ఇక్కడ మరో సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఈసారి డిఎస్సిలో ప్రత్యేక ఉపాధ్యాయ, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డాన్స్ టీచర్ ఖాళీలను కూడా భర్తీ చేస్తారు అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డాన్స్ టీచర్ పోస్టులు కూడా ఈసారి డిఎస్సిలో ఉండబోయే అవకాశం ఉంది. ఇక్కడ మనం స్పెషల్ డిఎస్సి 2026 జిల్లాల వారి పోస్టుల వివరాలు అంటూ అంచనా, అంటే ప్రాథమికంగా అప్రాక్సిమేట్ గా ఇన్ని పోస్టులు ఉండొచ్చు అనే సమాచారం చూస్తూ ఉన్నాం. ఇది స్పెషల్ డిఎస్సికి సంబంధించి గుంటూరులో 77 పోస్టులు ఉంటాయి. అందులో ఎస్జిటి 45, స్కూల్ అసిస్టెంట్ 32. కర్నూలులో 70 పోస్టులు ఉంటే ఎస్జిటి 42, స్కూల్ అసిస్టెంట్ 28. తూర్పు గోదావరి 70 పోస్టులు ఉంటే ఎస్జిటి 40, స్కూల్ అసిస్టెంట్ 30. చిత్తూరులో 64 పోస్టులు ఉంటే ఎస్జిటి 38, స్కూల్ అసిస్టెంట్ 26. ఇక కృష్ణాలో 60 పోస్టులు ఉంటే ఎస్జిటి 35, స్కూల్ అసిస్టెంట్ 25. అనంతపురం జిల్లాలో 54 పోస్టులు ఉంటే ఎస్జిటి 32, స్కూల్ అసిస్టెంట్ 22. విశాఖపట్నం 50 పోస్టులు ఉంటే ఎస్జిటి 30, స్కూల్ అసిస్టెంట్ 20. పశ్చిమ గోదావరి 46 పోస్టులు ఉంటే ఎస్జిటి 28, స్కూల్ అసిస్టెంట్ 18. వైఎస్ఆర్ కడప 40 పోస్టులు ఉంటే ఎస్జిటి 25, స్కూల్ అసిస్టెంట్ 15. నెల్లూరు 36 పోస్టులు ఉంటే ఎస్జిటి 22, స్కూల్ అసిస్టెంట్ 14. ప్రకాశం 32 పోస్టులు ఉంటే ఎస్జిటి 20, స్కూల్ అసిస్టెంట్ 12. శ్రీకాకుళం 28 పోస్టులు ఉంటే ఎస్జిటి 18, స్కూల్ అసిస్టెంట్ 10. విజయనగరం 23 పోస్టులు ఉంటే ఎస్జిటి 15, స్కూల్ అసిస్టెంట్ 8. ఈ విధంగా మొత్తం 700 పోస్టులు అనేవి ఉండబోతున్నాయి. ఈ 700 పోస్టులను స్పెషల్ డిఎస్సి 2026 ద్వారా భర్తీ చేయబోతోంది. మరి స్పెషల్ డిఎస్సి అంటే మరి స్పెషల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వారు వీటికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మరి ఈసారి రాబోయే డిఎస్సిలో ఈ పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.